కేదారేశ్వర వ్రతం భవిష్యోత్తర పురాణంలో ఈ వ్రతం ఎందుకు చేయమన్నారు, చేస్తే ప్రయోజనం ఏమిటి? కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా భృంగిరిటి అనే ప్రమథగణాలలో ఒక శక్తి వచ్చి పార్వతిని విడిచి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేయడంతో ఇలా ఎందుకు అంటూ పరమేశ్వరుడిని ప్రశ్నించింది. ఆ పరమేశ్వరుడు, యోగులకు నీతో పని లేదు, నీవు అందించేది సమస్త భోగములు, ఐశ్వర్యములు, ధనం, ధాన్యం, సంపద. యోగులకు వీటితో పని లేదు. నిన్ను విడిచి నన్ను మాత్రమే కోరుకుని నాకు మాత్రమే ప్రదక్షిణ అనడంతో అలగి ఆగ్రహంతో పార్వతి భూలోకానికి వచ్చింది. వశిష్ఠ మహర్షి అనుమతితో తపస్సు చేసింది. 21 రోజుల అనంతరం పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆమె కోరికను అనుసరించి తన శరీరంలో సగభాగాన్ని అమ్మకు అందించాడు. అర్ధనారీశ్వర రూపం ధరించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆశ్వేజ బహుళ అమావాస్య నాడు దీపావళి పండుగ హిమవత్ కేదారేశ్వర వ్రతాన్ని చూసారు కదండి, మనం నోములు ఎందుకు మొక్కుతామో ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. అలాగే ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి. అవి తెలుసుకున్నామంటే వితండవాదం చెయ్యరు కొంతమంది. దీనికి ఇలాగే చేయాలని ఎవరు చెప్పారు, ఏమి రూలు అని కదా. నేను చెప్పింది నిజమే కదా. ఎంతమంది అడుగుతారు. మా వారు కూడా ఫస్ట్ అడుగుతున్నారు, ఇలాగే చేయాలని ఏం తెలుసు నీకు పూజలు చేయని రాదు కదా, అది ఇది అనేసి అని. నేను చాలా చోట్ల గుళ్ళల్లో అన్ని చోట్ల విన్నాను, చాలా మంది చెప్పేది విన్నాను. నేను పర్సనల్గా ఏమంటే నేను ఆ విషయం చేసి నాకు సక్సెస్ అయింది కాబట్టి నేను మీకు ఆ విషయం చెప్తాను. సరే అండి, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.